మనిషి మందు తాగినప్పుడు లేకపోతే డ్రగ్స్ తీసుకున్నప్పుడు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతుంటాడు. ఒక్కోసారి వాళ్ళు ఏం చేస్తుంటారో వాళ్ళకే తెలియదు అనమాట. అలాగే మనిషి కోపంగా ఉన్నప్పుడు కూడా అతను ఏం మాట్లాడుతుంటాడు లేదా ఆమె ఏం మాట్లాడుతుంటుంది అనేది ఎవ్వడికి తెలియదు. ఏది పడితే అది మాట్లాడుతుంటారు. మన కోపం చల్లారాలి, మన అహం చల్లారాలి అని చెప్పి ఎదుటి మనిషి మీద బాణాలు తీసుకొని గత్త 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 గుచ్చుతూ ఉంటే ఎలా ఉంటుందంటే అంత అసహ్యంగా ఉంటుంది. ఓకేనా? ఆ ఎదుటి మనిషి మళ్ళీ ఎవరైతే ఆ మాటలు మాట్లాడుతున్నారో ఆ పర్టికులర్ మనిషికి వయసుకి మర్యాద ఇవ్వచ్చు, లేకుంటే ఆ మనిషి అమ్మాయి అని మర్యాద ఇవ్వచ్చు, లేకుంటే ఆ మనిషి అని మర్యాద ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఇంకా చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ పర్టికులర్ పర్సన్ చూసినప్పుడు చాలా దారుణంగా అనిపిస్తుంది ఆ పర్టికులర్ పర్సన్ని అలాంటి మాటలు ఆ పర్సన్ మాట్లాడినప్పుడు. ఈరోజు అదే జరిగింది ఎపిసోడ్లో. చాలా అసహ్యంగా మాట్లాడారు సంజన గారు, చాలా నీచంగా మాట్లాడారు సంజన గారు, చాలా దారుణంగా మాట్లాడారు సంజన గారు. ఇప్పటికీ అదే చెప్తున్నా, నోరు జాగ్రత్తగా ఉండాలి. ఓకేనా? నోరు జాగ్రత్తగా లేకపోతే 3 వారాల ముందు ఆడిన ఆట అవ్వచ్చు, లేదా 4 వారాల ముందు ఆడిన అవ్వచ్చు, 14 వారాల దాకా ఆడిన ఆట అవ్వచ్చు, 15వ వారంలో నాశనం అయిపోతుంది. విన్నర్ అయ్యే ఛాన్స్ కూడా ఉండదు. ఒక మనిషి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక మనిషి మీద కోపాన్ని మనం ప్రదర్శిస్తున్నప్పుడు ఎంతవరకు మాట్లాడాలి అనేది ఉండాలి. స్పూన్ చక్కెర కోసం నేషనల్ టెలివిజన్లో ఇలా మాట్లాడతారా అన్న సంజన గారు అదే నేషనల్ టెలివిజన్లో కూర్చొని ఒక పర్టికులర్ పర్సన్ని ఆ అమ్మాయిలకైతే చేస్తాడు, ఆ అమ్మాయి ఆంటీలకైతే చేయడు, మనం ఆంటీల బ్యాచ్ మమ్మీల బ్యాచ్ అమ్మాయిలకైతే చేస్తారు అని అండము ఆ పర్టికులర్ పర్సన్ని డిగ్రేడ్ చేయటమే, ఆ పర్టికులర్ పర్సన్ క్యారెక్టర్ని అసాసినేట్ చేయటమే. ఓకేనా? మనకి నోటికి ఏది వస్తే అది మాట్లాడతాము. సో మనకు వయసులో పెద్దవాళ్ళం మనం ఏదైనా మాట్లాడేస్తామంటే చెల్లదు, ఎక్కడ చెల్లదు, అది ఎప్పుడు చెల్లదు కూడా. నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి పర్సన్ కనీసం ఒక మాట కూడా మాట్లాడకుండా మేడం 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 అది కాదు మేడం, అలా జరిగింది మేడం, ఇలా జరిగింది మేడం అని రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నారు. నైట్ మిమ్మల్ని డిగ్రేడ్ చేసి మాట్లాడినట్టు మీకు అనిపించింది. సో నైట్ జైల్లో వేస్తాను అన్నాడు తను. ఓకేనా? నేనైతే ఇప్పటికి మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేసామని అన్నాడు. దానికి మీరు రియాక్ట్ అయ్యారు. ఓకేనా? అక్కడ కరెక్ట్. దాని తర్వాత పొద్దున్న ఏం మాట్లాడారు, దాన్ని మీరు క్యారీ ఫార్వర్డ్ చేసుకొస్తే ఎలా మాట్లాడతారు అలాగా? సో ఆ తర్వాత మీరు ఆ మాట అనగానే మీరు అతని మీద రియాక్ట్ అయ్యారు కదా. జైల్లో చూద్దాం, జైల్లో పెట్టి చూద్దాం రియాక్ట్ అయ్యారు కదా మీరు. అలాగే మీరు మార్నింగ్ అతను అన్నప్పుడు అతను ఒక్క మాటని మిమ్మల్ని మాట్లాడారా? స్టిల్ సాయంత్రం దాకా అతను టాన్ చేస్తూనే ఉన్నాడు. ఆ పర్టికులర్ పర్సన్ మర్యాద ఇచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. ఒక మనిషికి ఎంతవరకు ఓపిక ఉంటుంది, సహనం ఎంతవరకు ఉంటుంది? ఒక పర్టికులర్ పర్సన్ సహనం కోల్పోతే ఎలా మాట్లాడతాడు? ఆ పర్టికులర్ పర్సన్ ఒక మాట అంటే మీరు తీసుకోగలుగుతారా? మీరు తీసుకున్న స్టేజ్లో మీరు ఉన్నారా? సో మీరు తీసుకున్న స్టేజ్లో లేనప్పుడు ఆ స్టేజ్లో లేనప్పుడు ఎలాంటిది ఆ పర్సన్ అలాంటి మాటలు అతన్ని ఆ డిగ్రేడ్ చేసి ఒక పర్టికులర్ పర్సన్ మీరు హౌస్లోకి రావాలని చెప్పి కాఫీ సాక్రిఫైస్ చేస్తే, సో కాఫీ వద్దని చెప్తే, సో ఆ పర్టికులర్ పర్సన్ సాక్రిఫైస్ చేసిన దానికి కూడా మీరు కన్సిడరేషన్లోకి తీసుకోకుండా ఆ పర్సన్ ఏదో ఒక మాట అనిందని, లేదా ఆ పర్సన్ మీరు చెప్పింది చేయలేదని, ఆ పర్సన్ మిమ్మల్ని చేసుకుంటున్న పని ఆపిందని చెప్పి మీరు ఆ పర్టికులర్ పర్సన్ని చీప్ మెంటాలిటీ అని, కచరా మెంటాలిటీ అని, అదొక పెద్ద త్యాగం, అది చేయటం గొప్ప విషయం అని అలా తీసి పారేసేలాగా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్? సీరియస్లీ డిసప్పాయింటెడ్ అండి సంజన గారి విషయంలో. నేనైతే ఈరోజు కంప్లీట్లీ డిసప్పాయింటెడ్. అంటే నేను ఏమంటానంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, బిహేవియర్ని జడ్జ్ చేస్తాము. మనకి పర్టికులర్ మనుషుల మైండ్ సెట్, వాళ్ళ ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది అన్న వాళ్ళ హిడెన్ ఇంటెన్షన్స్ని మాట్లాడటమే మన ఛానల్లో నాకు నచ్చింది, నాకు అనిపించేది నేను అలాగే చేస్తానంట అనమాట. సంజన గారు నిన్న నైట్ జరిగిన ఒక ఇష్యూ, సో ఎవరైతే దివ్యతో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, లేదా డెమోన్తో జరిగిన ఇష్యూ ఏదైతే ఉందో, డెమోన్ జైల్లో పెడతానని చెప్పినప్పుడు అఫ్కోర్స్ శ్రీజ కూడా ఆమెతోటి సపోర్ట్ చేసింది కాబట్టి శ్రీజ కూడా డెమోన్కి ఆపోజిట్గా మాట్లాడింది. సో దాన్ని లాజిక్తో కొట్టారు. తనుజ మనకి అది ఎపిసోడ్లో చూపించలేదు కానీ నైట్ అక్కడ వేరేలాగా జరిగింది. తనుజ క్వశ్చన్ చేస్తుంది శ్రీజాని. ఆ రోజు ఒక గుడ్డు దొంగతనం చేసినప్పుడు ఆమె మన పేరు చెప్పినప్పుడు మనం ఒక మాట కూడా మాట్లాడలేదు కదా. మనం ఆ మాట్లాడలేదని చెప్పి చప్పట్లు కొట్టారు. మనం చేసిన తప్పు అని చెప్పి మనల్ని ఎక్స్పోజ్ చేశారు, ఏదో ఎక్స్పోజ్ చేసినట్టు మాట్లాడారు, మనల్ని తప్పు అని చెప్పి అంతమంది మాట్లాడారు. ఇప్పుడు అదే పర్టికులర్ పర్సన్కి ఎలా సపోర్ట్ చేస్తారు వీళ్ళు? ఆ సపోర్ట్ చేసినప్పుడు తప్పు కదా వాళ్ళది, తప్పు అని ఒప్పుకోలేదు, శిక్ష చేస్తాను ఎప్పుడైతే చెప్పారో అప్పుడే ఒప్పుకున్నారు ఆ పర్టికులర్ పర్సన్ అని చెప్పి తను లాజిక్తో కొట్టారు. లాగి కొట్టింది లాజిక్ తోటి, మామూలు కూడా కాదు, లాగి పాట్ అని కొట్టింది. ఈరోజు అంతా అమ్మాయి మాట్లాడిన విధానం ఓకే, బాగానే ఉంది అమ్మాయి మాట్లాడిన విధానం. ఇది ఒక చిన్న తప్పు ఏదైనా దొరికింది ఏమో కానీ తనుజ విషయంలో ఆ ప్యాకెట్లో ఒకటి ఇసిరేసేది, అది కంప్లీట్గా తప్పు అనిపించింది నాకు. మిగిలిన అంతా కరెక్ట్ అనిపించింది అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి గేమ్ ఆడుతుంది కదా. సో ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు గేమ్ ఆడుతున్నారు. ఎస్పెషల్లీ సంజన గారికి నిన్న ఆమె కెప్టెన్గా ఉన్నప్పుడు, లేకుంటే ఆమెకు కుకింగ్ మాంటర్ నచ్చినప్పుడు, ఆదివారం రోజు నచ్చిన కుకింగ్ మాంటరు మంగళవారంకి వచ్చేసరికి లేదా సోమవారంకి వచ్చేసరికి ఎట్లా నచ్చుతాడు?
ఒక్క రోజులో అతను చేసిన అద్భుతాలు ఏంటి? ఆ మాస్క్ మ్యాన్కి ఏమన్నా గంగా నదిలోకి వెళ్ళి మునిగొచ్చాడా? నిన్న నచ్చిన మాస్క్ మ్యాన్ ఈరోజు ఎలా నచ్చుతాడు? ఆయన కూడా అదే క్వశ్చన్ చేస్తాడు సర్కాస్టిక్ వేలో. అసలు 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 ఎక్కలేదండి. ఓకేనా, చాలా ఉన్నాయి ఇట్లాంటివి డిస్కస్ చేసాము. ఇంకా ముందుకెళ్ళి డిస్కస్ చేద్దాం. డెమోన్ పవన్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. డెమోన్ పవన్ ఏదైతే సంచాలకుగా చేస్తారో అది అస్సలు నచ్చలేదు, దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఇమాన్యుల్ గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, 1 by 1 డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు మహేష్ చంద్ర. ఇప్పటి వరకు అది చూసారు కదా. సో మీకు ఏమనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి చూడండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా ఇది రీచ్ అవ్వాల్సిన వీడియో కూడా. పర్టికులర్ ఎందుకంటే సంజన గారితో ప్రాబ్లం ఏంటంటే, ఒక పర్టికులర్ పర్సన్ మీద కోపం వస్తే సంజన గారికి ఆ పర్టికులర్ పర్సన్ మీద ఆమె పై చేసి సాధించేంత వరకు ఆ సంజన గారు ఊరుకునే రకం కాదు. అది మనకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఎవరైతే దివ్య ఉన్నారో, సో దివ్యతోటి ఆమె పై చేసి సాధించాలనుకుంటున్నారో, ఆ దివ్య చాలా ఈజీగా చాలా తెలివిగా సో తనూజను ముందు పెట్టుకొని తనూజతో గేమ్ ఆడుతూ సో సంజన గారిని ఎక్స్పోజ్ చేసింది. సంజన గారు తట్టుకోలేకపోయారు. సంజన గారు నైట్ ఏమన్నారు, ఏం మాట్లాడారు సంజన గారు? సో తను జైల్లో వేస్తారన్నాడు. సో జైల్లో వేస్తా అంటే ఏది ఏ జైల్లో ఏ అన్నారు. అంతవరకు సూపర్, బాగా నచ్చారు. ఆమె కోసం ఆమె స్టాండ్ తీసుకున్నారు. చాలా గ్రేట్ అది. ఎందుకంటే జైల్లో వేస్తారు, నాకు నచ్చితే నేను ఈ పాటికి మిమ్మల్ని లేపి ఎప్పుడు వేసేసామన్నాను. కొంచెం ఓవర్ ద లైన్ మాట్లాడాడు డెఫినెట్లీ డెమోన్. సో ఆమె అక్కడ స్టాండ్ తీసుకుంది. ఖచ్చితంగా రైట్ అది. ఆమె స్టాండ్ తీసుకోవడం, ఏది ఏ చూద్దామని, ఎవరు లేరు, నేను ఒక్కదాని ఉన్నాను, ఏ చూద్దామని. సో అంతవరకు కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మార్నింగ్ ఫ్లోరా సంజు డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుంటా ఉంటారు. డెమోన్ పవన్ గురించి మాట్లాడుకుంటూ, నేను అమ్మాయి కేటగిరీ కాదు కదా, సో అందుకని నాకు సపోర్ట్ చేయట్లేదు. అమ్మాయిలు కాదు కదా, సో అమ్మాయిలు అయితే వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు. సో మన అమ్మాయిల కేటగిరీ కదా, నువ్వు అమ్మాయిల కేటగిరీ కాదా, మమ్మీ కేటగిరీ కదా, అందుకని మనకి సపోర్ట్ చేయట్లేదు అంటున్నారు. నేషనల్ టెలివిజన్లో కూర్చొని ఒక మనిషి మీద అంత క్యారెక్టర్ అసాసినేషన్ ఎలా చేస్తారండి? అదే అబ్బాయి మిమ్మల్ని అదే మాట తిరిగి అంటే, మీరు కేవలం ఒక పర్టికులర్ పర్సన్స్కి మాత్రమే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకోటి అని. మీ మదర్ అండ్ సన్ బాండింగ్కి దానికైతే ఫేక్ అని అంటే మీరు హర్ట్ అవుతారు. మీ ఒక మాట ఎవరైనా అంటే తీసుకోగలుగుతారా మీరు? సో ఒక పర్టికులర్ పర్సన్ అమ్మాయిలకి ఏం చేశాడని అలాంటి క్యారెక్టర్ అసాసినేట్ చేసే మాటలు ఎలా మాట్లాడతారు? ఆ పర్సన్ని మెచ్చుకోవాలి. అసలు నిన్న నైట్ మనం ఓవర్ ద బోర్డ్ ఏమైనా మాట్లాడేమేమో, సో ఆ జైల్లో వేస్తాను అలా అనకూడదేమో అని ఆలోచించే అబ్బాయి ఈరోజు ఆమె అతన్ని టాన్ చేస్తూ ఉన్న ఆ అబ్బాయి దాన్ని రియలైజ్ అయ్యి తప్పు అని అనుకొని ఆమెతో మంచిగా మాట్లాడుతున్నాడు. ఆ జైలు గురించి కూడా అతను వచ్చి మాట్లాడాడు. సో జైలు గురించి మాట్లాడినప్పుడు తను లైవ్లో చూపెట్టారు, మనకి ఎపిసోడ్లో చూపెట్టలేదు దాని గురించి. లైవ్లో ఏం చూపెట్టారు? ఆ మనోడు ఏం చెప్పాడు సంజన గారికి, మీరు యాక్చువల్గా నిద్రపోతున్నారు, నేను మీ దగ్గరకు వచ్చి ఏం చెప్పాలని అనుకున్నానంటే దానికంటే ముందు సంజన గారు మిమ్మల్ని జైల్లో పెడతాను అలాగా. సో మీకు ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ, మీరు పేర్లు చెప్తే వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేయాలి, మీకోసం ఫుడ్ తీసుకురావాలి, మీకోసం అన్నీ చేయాలి వాళ్ళు. సో మీరు దాని ఒక ఫన్ జనరేట్ చేస్తారు, మీరు వాళ్ళతో గేమ్ ఆడతారని నాకు అనిపించి అదొక ఫన్ వేలో తీసుకెళ్దామని చెప్పి మిమ్మల్ని అలా చేద్దాం అనుకున్నా. బట్ మీరు అక్కడ నిద్రపోతూ ఉన్నారు, దాని తర్వాత ఇది జరిగింది. సో ఇక్కడ వేరేలాగా అయిపోయాయి అంతే తప్పితే మిమ్మల్ని అలా చెయ్యాలని కాదు అని తన ఎక్స్ప్లెనేషన్ తను అక్కడ ఇస్తాడు. అండ్ నెక్స్ట్ సంజన గారు హరీష్ గారితో మనం ఇంతకు ముందులాగా ఉందామంటే అయిపోయింది, మనం ఇంతకు ముందులాగా ఉందామని చెప్పి సంజన గారు మాట్లాడడం కరెక్టే, మాట్లాడడంలో తప్పులేదు, యూనియన్లో అవడంలో కూడా తప్పులేదు. బట్ ఇప్పుడే ఎందుకు? నిన్నే కదా జరిగింది గొడవ. సో నిన్న ఒక రోజు షూట్ జరిగింది, నిన్న జరిగింది గొడవ, ఈ రోజు మళ్ళీ ఏమొచ్చింది అంత సడన్గా, అంతలా ఏమైంది? సో మీకు లోపల వేరే వాళ్ళతో గొడవ అయింది కాబట్టి, సో మీకు ఒక సపోర్ట్ సిస్టమ్ కావాలి కాబట్టి మళ్ళీ ఇతనితో మళ్ళీ రీయూనియన్ అవుతున్నారు. మళ్ళీ ఇతన్నే వద్దనుకున్నారు అనుకోండి, వాళ్ళు మళ్ళీ మీకు మంచి అయిపోయారు అనుకోండి, మళ్ళీ పర్టికులర్ పర్సన్తో మీరు గేమ్ ఆడతారా లేదా? మీరు ట్రిగ్గరింగ్ మూవ్మెంట్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరిని ట్రిగ్గర్ చేస్తున్నారు, ట్రిగ్గర్ చేసి మీ మీద రెచ్చిపోయేలాగా చేస్తున్నారు. దివ్య అఫ్కోర్స్ ఆ ఉచ్చులో పడలేదు, ఎందుకంటే బయట అమ్మాయి గేమ్ చూసి వచ్చింది కాబట్టి ఆ ఉచ్చులో పడలేదు. సో తెలివిగా తనూజని తీసుకొచ్చి పెట్టింది, తనూజ ట్రిగ్గర్ అయింది ఈజీగా. డెమోన్ పవన్ ట్రిగ్గర్ అవ్వలేదు. సో తనూజ ట్రిగ్గర్ అయింది, ఎందుకంటే అమ్మాయి మెంటాలిటీ అలా ఉంటుంది కాబట్టి తనూజ. సో తన మానిటర్ సిస్టము తనది, తను చూసుకోవాలి, తన అథారిటీ అది. సో తను వేరే వాళ్ళు వచ్చి దాన్ని రూల్ చేస్తుంటే తనకి నచ్చదు కాబట్టి, తన మైండ్ సెట్ అలాంటిది కాబట్టి తను క్వశ్చన్ చేసింది. దివ్య నిఖిత చాలా తెలివిగా తప్పించుకుంది మీ దగ్గర నుంచి. అదే ప్లేస్లో దివ్య నిఖిత ప్లేస్లో మాస్క్ మ్యాన్ ఉన్నా ఇంకొకరు ఉన్నా కానీ ఖచ్చితంగా గొడవ పడేవాళ్ళు, ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసేవాళ్ళు, ఖచ్చితంగా పెద్ద రప్చర్ చేసేవాళ్ళు. ఆ విషయం మీకు తెలుసు, సంజన గారు కూడా తెలుసు ఆ విషయం. అందుకని సంజన గారు అక్కడ మాట్లాడలేదు. బేసిక్గా ఆమె సైలెంట్గా ఉండేసరికి సంజన గారు అహం దెబ్బతినింది. అండ్ సంజన గారు ఈ మూడు డిస్కషన్ చేస్తూ ఉంటారు అబౌట్ దివ్య అండ్ డెమోను. సో
ఆ డెమోను అంటే లైక్ అతను చూడు ఎలా చేశాడో, డెమోను జైల్లో వేస్తారంటే అది ఇది అంటే డెమోను అంటే సెకండ్ టైం కెప్టెన్ అయ్యాడు కాబట్టి సో అలాగా అతను కొంచెం ఓవర్ చేశాడు, ఏదో చెప్పాలి, ఏదో పీకాలని చెప్పాలని అనుకున్నాడు. అలాగే నిన్న నైట్ కూడా నేను కెప్టెన్ వేసారు బయటకు వస్తూ కీస్ ఎగరేసుకుంటా ఎవరైతే దొంగతనాలు చేశారో వాళ్ళని జైల్లో పెడతానని అనుకుంటూ వచ్చాడని చెప్పి అంటూ ఉంటాడు. సో నిన్న నైట్ ఖచ్చితంగా డెమోన్ పవన్ కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు, ఖచ్చితంగా వెళ్ళాడు. దాంతో నోట్ అవుట్ ఇన్ దట్ డెమోన్ పవన్ నిన్న నైట్ కొంచెం ఓవర్ ద బోర్డ్ వెళ్ళాడు, జైలు అది ఇది అన్నాడు. బట్ అతను ఏదైతే చెప్పాలి అని అనుకున్నాడో, అతని ఉద్దేశం ఏదైతే ఉందో, ఇంటెన్షన్ ఏదైతే ఉందో అది క్లారిటీగా చెప్పాలి. అక్కడ వాళ్ళ ముందు చెప్పలేడు ఆ విషయం, శ్రీజ వాళ్ళ ముందు చెప్పలేడు. అది చెప్పాల్సింది కేవలం సంజన గారికి మాత్రమే. సంజన గారిని ఆమె నిద్ర లేచిన తర్వాత ఆమెతో గొడవ పడే బదులు ఆమెను పక్కకు తీసుకెళ్లి ఆమెతోటి ఒక చర్చించుంటే, ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేదేమో. ఆమె ఖచ్చితంగా ఒప్పుకునేవాళ్ళని నా నమ్మకం. తను అంటాడు కెప్టెన్ అనే ఈసారి నుంచి తమ్ముడు గిమ్ముడు అని ఏం పిలవను, తనని సంజన గారు అంటుంటారు. తమ్ముడు గిమ్ముడు అని ఏం పిలవను, తమ్ముడు గిమ్ముడు అనిపిస్తే మనకే బొక్కబడుద్ది. సో కెప్టెన్ అనే పిలుస్తాను, కెప్టెన్ గారు అనే పిలుస్తాను. లాస్ట్ వీక్ రితుని మిక్సీలో తిప్పాడు, రుద్దేశాడు. మనల్ని కూడా అలాగే చేస్తాడు. థర్డ్ నుంచి తీసుకెళ్లి 15లో పడేస్తాడు అని చెప్పింది. అంటే ఆమెను థర్డ్లో పొజిషన్లో పెట్టాడు కదా, ఇప్పుడు తీసుకెళ్లి 15లో పడేస్తాడని చెప్పి అంటుంది అనమాట. సో ఇక్కడ కూడా మళ్ళీ తీసుకొచ్చి రితు చౌదరి పేరు తీసుకొచ్చింది. ఆ అబ్బాయికి ఆ అమ్మాయిల వీక్నెస్, ఆ అబ్బాయి అమ్మాయిలతోనే ఉంటాడు, ఆ అబ్బాయి అమ్మాయిలకి సపోర్ట్ చేస్తాడు అనే ఒక ఎంబ్లెమ్ని, అనే ఒక లేబుల్ని అతని మీద రుద్దాలని చూస్తున్నారు. అండ్ నెక్స్ట్ తనూజ అండ్ తర్వాత గొడవ జరుగుద్ది. సో ఆమెకి ఆ ఫుడ్ యాక్చువల్గా నైట్ లైవ్లో ఏం జరుగుద్ది అంటే, మార్నింగ్ లైవ్లో ఏం జరుగుద్ది అంటే, సో మన దివ్య నిఖిత కూర కర్రీ చేస్తుంది దోశల్లోకి. సో ఆ కర్రీ చేసినప్పుడు టేస్ట్ చేయడం అని చెప్పద్ది. సో ఇమాన్యుయల్ టేస్ట్ చేసి అంతా ఓకే బాగుంది సూపర్ ఉందని చెప్తాడు. ఆమె వచ్చి చెక్ చేసుకున్నప్పుడు ఆమెకు అది చూసినప్పుడు ఆమె కారంగా కనిపించలేదు, అంత రెడ్డిష్గా కనిపించలేదు, కారం కనిపించలేదు. సో నాకు కొంచెం కారం కావాలి, దానికి ఎలాగంటే వెల్లుల్లి కారం చేయించుకుంటాను అని చెప్పింది. సో వెల్లుల్లి కారం చేయించుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చేసరికి లేదు పర్మిషన్ కావాలి అంటారు. సో పర్మిషన్ కావాలి అన్నప్పుడు సో ఈమె ఏమంటదంటే, సో ఫస్ట్ సంజన గారు తనూజ గారితో మాట్లాడతారనమాట. సో నేను పోపు చేయించుకుంటాను వితౌట్ ఆయిల్. సో అంటే సంజన గారు వెల్లుల్లిపాయలు అవి లేవండి, రేషన్ ఎంత ఉందో లేదంటే నాకు ఓన్లీ ప్లెయిన్ పోపు చాలు, ప్లెయిన్గా ఉంటే చాలు, వితౌట్ వెల్లుల్లి పప్పు, వితౌట్ వెల్లుల్లి ఓన్లీ పప్పు, ఆయిల్ అండ్ చిల్లీ పౌడర్తో చేంజ్ చేసుకుంటా అంటే, అలా అయితే మీ ఇష్టం అండి, మీరు చేయించేసుకోండి అని చెప్తారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనోడు అడుగుతాడు అనమాట, ఏం కావాలండి మీకు అని చెప్పి అడుగుతాడు. అంటే అప్పుడు సో తను నాకు ఇట్లా వెల్లుల్లి కారం చేసుకోవాలి అది చెప్పినప్పుడు ఆమె వచ్చి డైరెక్ట్గా పెట్టుకుంటారు అనమాట. అక్కడ ఉన్న పర్టికులర్ పర్సన్ అడగరు ఎవరు చేయాలి, అక్కడ దివ్య నిఖిత చేయాలి. దివ్య నిఖిత చేయనప్పుడు ఆమె రెడీగా వచ్చి తీసుకుంటారు. ఈమె చెప్పింది నేను మానిటర్ని పర్మిషన్ అడిగాను, సో మీరు నాకు చేసి పెట్టండి అని చెప్పి దివ్య నిఖితకి చెప్పాలి. లేదా దివ్య నిఖితకి చెప్పడం ఇష్టం లేకపోతే నేను మానిటర్ని అడిగాను, పర్మిషన్ తీసుకున్నాను, కెప్టెన్ నాకు ఇలా చేపించండి, నాకు ఇదిగో ఇవి నేను ఆల్రెడీ వీటి కోసం పర్మిషన్ తీసుకున్నాను, నాకు ఆయిల్, పప్పు అండ్ నెక్స్ట్ ఏదైతే చిల్లీ పౌడర్ ఉందో వాటితో కొంచెం వేయించి నాకు పొడి చేసి నాకు దాంట్లో కల్పించండి అని చెప్పాలి. అంతేగాని తను వచ్చి ప్లేట్ పెట్టుకొని తను చేసుకుంటా అన్నప్పుడు డెమోన్ పవన్ మాట్లాడతారు, ఏంటంటే ఏం చేస్తున్నారంటే, నాకు నచ్చింది నేను చేసుకుంటున్నాను అండి కెప్టెన్ గారు అంటే, లేదు చెప్పండి అంటే, నాకు ఇట్లా వెల్లుల్లి కారం కావాలంటే, దీని నిండా కావాలంటే, అవును దీన్ని చేస్తున్నాను అన్నప్పుడు, లేదంటే తను బయటికి వెళ్తుంది రెడీ అవుతుంది, సో నేను కూడా బయట రెడీ అవుతున్నాను, కొంచెం రెడీ అవ్వాలి. సో మీకు మధ్యాహ్నానికే ఇప్పటికి అంటే మీకు మధ్యాహ్నానికైతే మధ్యాహ్నం చేసుకుందామండి, ఇప్పటికి ఆల్రెడీ కర్రీ చేసి పెట్టినాం, దోశలు చేసి పెట్టినాం కదా, సో అవి తినేసేయండి అని చెప్పి మనం డెమోని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు తను ఇప్పటికే కావాలని చెప్పి అన్నప్పుడు ఓకే, అప్పుడు వెంటనే మళ్ళీ మానిటర్ నేను శ్రీజాత చేయించుకుంటాను, ఓకే మీరు పని చూసుకోండి, నేను శ్రీజాత చేయించుకుంటాను, నేను అసిస్ట్ చేస్తుంటాను, నేను నా నోటితో చెప్తూ ఉంటాను, శ్రీజ చేస్తుంది ఎందుకంటే నీ బాగా చేయకూడదు కదా ఆమె, సో నేను శ్రీజాత చేయించుకుంటాను అన్నప్పుడు అప్పుడు ఇక్కడ అమ్మాయి మాట్లాడుద్ది అనమాట. సో మీరు వెళ్ళి పర్మిషన్ తీసుకోండి, మాకు మానిటర్ పర్మిషన్ కావాలి, మానిటర్ ఆథరైజేషన్ లేకుండా మేము దీనికి ఒప్పుకోము అని చెప్పి ఆమె చెప్తారనమాట. మా మానిటర్ పర్మిషన్ కావాలంటే సంజన వెళ్తారు, తనుజని అడుగుతారనమాట. వాళ్ళు అక్కడ యాక్చువల్గా వాళ్ళు కొంచెం ఫ్రెష్ అవ్వాలంట, రెడీ అవ్వాలంట. సో అందుకని చెప్పి నేను శ్రీజాని చేయించుకుంటాను అంటే, వద్దండి నేనే వచ్చేస్తాను, ఐ విల్ కమ్ అండ్ ఐ విల్ డూ అని చెప్పి ఆమె అంటారు అనమాట. సో ఓకే అని చెప్పి చెప్తే సో తనుజ గారు బయటకు వచ్చినప్పుడు సో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో అక్కడ యాక్చువల్గా తనుజ గారు మీతో నేను మాట్లాడాలను అని చెప్పి దివ్య నిఖిత చెప్పుద్ది అనమాట. నేను మీకు ఆన్సరబుల్ కాబట్టి మీకు నేను చెప్తున్నాను, అక్కడ క్వాంటిటీ అక్కడ ఏమి లేవు. సో ఆమె డైరెక్ట్గా వచ్చి ఆమె పెనం పెట్టి అది పెట్టి ప్యాన్ పెట్టి చేయించుకోవాలనుకుంటుంది, మేము దాన్ని రెఫ్యూజ్ చేసాము. దాని తర్వాత సో తను
ఆ శ్రీజాన్ పిలిచి చేయించుకోవాలనుకుంటుంది. అది కరెక్ట్ కాదు కదా, నాకు అదంతా నచ్చదండి. సో మీరు మళ్ళీ తర్వాత మీరు ఏమన్నా క్వశ్చన్ అడిగితే నన్ను కరెక్ట్ కాదు, సో అందుకని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే, అవును కరెక్టే, నేను ఆల్రెడీ సంజనా గారు కూడా చెప్పాను, ఎందుకంటే ఒకసారి రేషన్ తక్కువ అటు ఇటు అయినా నేను మీ మీద అరుస్తున్నానని చెప్పాను, సో నేనే వచ్చి చేస్తానని చెప్పాను అని చెప్పినప్పుడు తనుజ తనతో అంటున్నాను అనమాట, నేనే వచ్చి చేస్తానని కదా చెప్పాను కదా అండి అంటే, ఇక్కడ రేషన్ ఇంపార్టెంట్ అండి, అక్కడ ఏమైనా తగ్గినా నేను వాళ్ళ మీద ఫైర్ అవుతాను. సో నేను ఏదైనా మీకు ఏదైనా స్పైస్ కావాలని అడిగాను అంతే కదా, సో నాకు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు కదా, సో మీకు నేను చేపిస్తాను అని చెప్పి అన్నప్పుడు, సో ఆ మాట వెళ్ళి ఇగో ఇన్ని ప్యాకెట్స్ ఉన్నాయి అని చెప్పి తీస్తాడు అనమాట. యాక్చువల్లీ వాటితో పోప్ చేయరండి, అవి వేరే వాటి కోసం యూస్ చేస్తారంటే, పర్లేదు నాకు వీటితో పోప్ చేసి ఇవ్వండి అని చెప్పి బయట పెడతారు. అట్ ద సేమ్ టైం అప్పుడే రేషన్ వచ్చింది అనమాట. రేషన్ తీసుకొస్తున్నప్పుడు అది ఒక రేషన్ వచ్చింది కదండి, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ రేషన్ అంటే, ఇక్కడ వెల్లుల్లి చాలా తక్కువ వచ్చాయి సార్, ఉల్లిపాయలు చాలా తక్కువ వచ్చాయి అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే, ఆమె ఇదిగోండి కొత్త రేషన్తో కాదండి, పాత రేషన్తో ఇదిగో 9 వెల్లుల్లి ఉన్నాయి కదా అంటే, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఆల్రెడీ ఈ వారానికి కొత్త రేషన్ వచ్చింది కదా, ఇది ఈ వారం పాత వారంది కదా, సో పాత వారంలో 9 మిగిలాయంటే వచ్చే వారంలో కూడా మిగిలొచ్చు కదా అని చెప్పి ఆమె ఒపీనియన్ అనమాట. సో ఆ థాట్ తోటి ఆమె 9 వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా అని చెప్పి వాడుకుంటాను నేను అనింది. సో అక్కడ అడిగి పర్మిషన్ అడిగినప్పుడు అసలు వెల్లుల్లి అవసరం లేదనింది. బట్ ఇక్కడికి వచ్చేసరికి వెల్లుల్లి వాడుకుంటాను అని ఆమె చెప్పింది అనమాట అక్కడ. సో అన్నప్పుడు ప్యాకెట్లు తీసి ఇదిగోండి ఇన్ని ప్యాకెట్లు 1 2 3 4 ఇదిగో ఈ డబ్బా ఇన్నుంటే కొంచెం పప్పు వేయలేదు, నాకు ఎంత కావాలంటే ఇంత పోపు మీరు ఇవ్వలేరా అంటే, ఇంత పోపు మీరు ఇవ్వలేరా అంటే, దీంతో పోపు చేసుకుంటా అంటే, పర్లేదు చేసుకుంటాను ఇది దీంతో అని చెప్పి తనుజ గారు దీంతో అంటే పోపు చేయండి, దీంతో కూడా పోపు చేయండి, ఒక ప్యాకెట్ ఇచ్చారు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే తనుజ గారు నచ్చంది ఏంటంటే, నాకు ఈ పాయింట్లో ఒక ప్యాకెట్ వేశారు, ఒక ప్యాకెట్ ఇట్లా ఇచ్చారు, ఓకేనా, అది నార్మల్గా ఇచ్చారు అనుకుందాం, ఇసరేలేదని అనుకుందాం, డిస్రెస్పెక్ట్ఫుల్ కాదు అనుకుందాం కాసేపు, ఓకేనా. ఒక ప్యాకెట్ ఇచ్చి దీంట్లో అంతా ఈ పప్పుతో అంతా చేయండి అని చెప్పి ప్యాకెట్ ఇసిరేశారు, ఓకే. మళ్ళీ రెండో ప్యాకెట్ కూడా ఇసిరేశారు. సో రెండో ప్యాకెట్ కూడా ఇసిరేశారు అంటే, ఫస్ట్ ప్యాకెట్ కూడా ఇంటెన్షనల్గానే కావాలనే కోపంతో ఇసిరేశారని అనిపించింది నాకు, అది డిస్రెస్పెక్ట్ చేసినట్టే అనిపించింది నాకు. రెండు అలా ఆమె మొహం మీద ఇసిరేలేదేమో. సో కుక్ ఎక్కడైతే ఉన్నారో కుక్ పక్కన ఇదిగో ఈ ప్యాకెట్తో అంటే చేయండి, ఇదిగో ఈ ప్యాకెట్ కూడా చేయండి అన్నం ఖచ్చితంగా తప్పే, ట్రిగర్ చేసినట్టు ఆపోజిట్ పర్సన్, ఎందుకంటే అంత దారుణంగా మాట్లాడకూడదు కదా. సో ఆమె అక్కడ అంత పెద్ద తప్పు చేసిందా లేదా అంటే, సో తనుజ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆమె అంత పెద్ద తప్పు చేయలేదు అట్ ప్రెసెంట్. సో తనుజాని పర్మిషన్ అడగకుండా సో శ్రీజాని పిలిపి చేయించుకోవడం అనేది పెద్ద తప్పు. దాన్ని తనుజ స్టాండ్ తీసుకోవడం కరెక్ట్, దాన్ని తనుజ క్వశ్చన్ చేయడం కరెక్ట్, తనుజ మాట్లాడడం కరెక్ట్, అంత స్టాక్ లేదని చెప్పడం కరెక్ట్, ఇవన్నీ కరెక్టే. బట్ అలా ఇసిరేయడం అనేది కరెక్ట్ కాదు. సో అక్కడ ఆమె హర్ట్ అయ్యారనమాట. అక్కడ హర్ట్ అయ్యి ఆమె లోపలికి వెళ్ళిపోతారు. ఏంటి మీ పర్మిషన్ అడిగితే ఆల్రెడీ మీ పర్మిషన్ అడిగే వచ్చాను తనుజ, ఇంత చిన్న పోపుకి ఇంత మీ వ్యాన్ మీరు భిక్ష చేస్తున్నారా నాకు, అది ఇది అని చెప్పి ఆమె లోపలికి వెళ్ళిపోతారు అనమాట. లోపలికి వెళ్ళి బాధపడతా ఉంటారు. సో బాధపడుతున్నప్పుడు డెమాన్ పవన్ లోపలికి వెళ్తారనమాట. సో కెప్టెన్వి నువ్వు పెద్ద పెద్ద డెసిషన్ తీసుకుంటావు, బిగ్ బాస్ కంటే మించి డెసిషన్ తీసుకుంటావు, నన్ను డైరెక్ట్గా జైల్లో పడేస్తానంటావు, జైల్లో పడేసే అంత డెసిషన్ తీసుకున్నా నీకు ఇంత చిన్న పోపు వేయించాలి ఒక పర్టికులర్ కంటెస్టెంట్కి, దట్టు ఓనర్కి, దాని చిన్న డెసిషన్ నువ్వు తీసుకోలేవా అని అన్నప్పుడు, సో అది డెసిషన్ తీసుకోవడం కాదు కదండి. సో మానిటర్ గురించి మాట్లాడాలి, మానిటర్తో పర్మిషన్ తీసుకొని నేను చేయించాలి కదా, మీకు ఎంత క్వాంటిటీతో కావాలో తెలియదు కదా, సో అందుకని ఆమెను అడిగాను అది ఇది అని చెప్పి మాట్లాడుతూ అనమాట. ఇక్కడ మాస్క్ మ్యాన్ బయట దివ్యతో అంటారు, పక్కలో బల్లెం అంటే ఏంటో తెలిసిందా మీకు, అప్పుడు అది అని చెప్పి ఆయనతో మాట్లాడుతాం అనమాట. ఫుడ్ విషయం కావాలంటే అప్పుడు తనూజ వచ్చి మాట్లాడుతుంటారు, ఇది యాక్చువల్గా దాని గురించి కాదు సంజన గారు, మీరు అర్థం చేసుకోండి, మీకు రేషన్ అక్కడ ఉన్నప్పుడు మీకు ఏది కావాలంటే అది చేసి పెట్టలేదా, ఫుడ్ విషయంలో అలా కాదండి, ఫుడ్ విషయంలో అందరికీ ఎమోషనే, మీకు దోశలో షుగర్ దోశ కావాలన్నప్పుడు చేపించలేదా, సలాడ్తో కావాలన్నప్పుడు చేపించలేదా, మీకు ఎలా కావాలంటే అలా చేపించలేదా, అఫ్కోర్స్ మీరు ఆ షుగర్ దోశ అందరికీ పెట్టారు అనుకోండి అంటే, మరి పెట్టాను కదా ఇంకేంటంటే అందరికీ పెట్టాను కదా షుగర్ దోశ అన్నప్పుడు, సో ఇది పెద్ద ఇంకా రేజ్ అవుతారు అంటే ఏంది, ఒక స్పూన్ షుగర్ కూడా మీ పర్మిషన్ తీసుకోవాలా, ఓనర్గా మాత్రం హక్కు లేదా, మేము ఇలా చెయ్యాలా అని చెప్పి అంటున్నప్పుడు మధ్యలో బర్నీ గారు వచ్చి ఫుడ్ కోసం ఏంది గొడవ అని పెద్దగా అరుస్తారు ఆయన, ఓకేనా. ఆయన ఇద్దరిని కామ్ డౌన్ చేయాలని చూసి అరుస్తాడు. బట్ తనుజ వైపు చూసి అలా అరిస్తే ఆ అమ్మాయి భయపడుద్ది, ఆ అమ్మాయి బాధపడుద్ది అని చెప్పి సంజన గారి వైపు చూసి అరుస్తాడు ఆయన. సో తండ్రి కూతురు బంధం కాబట్టి. సో అరిచినప్పుడు సో అక్కడ క్వశ్చన్ అనమాట సంజన గారు, నేషనల్ టెలివిజన్ అన్న ఇది, ఒక స్పూన్ షుగర్ కోసం ఏందన్నా ఇది, నాకు రచ్చ ఏందన్నా, ఒక స్పూన్ షుగర్ ఏదో ఇస్తే అది చూపిస్తే అది కూడా అది ఆమె పర్మిషన్ అడిగి తీసుకోవాలన్నా, దానికి కూడా ఆమె ఏదో పర్మిషన్ ఇచ్చినట్టు ఏంటన్నా ఇది, నాకు ఎంత చీప్ అన్నా, ఎంత చీప్గా మాట్లాడతారన్నా, షుగర్కి పర్మిషన్ ఇచ్చా అని చెప్పుకుంటుందన్న, ఒక్క స్పూన్ షుగర్ కోసం ఏంటన్నా, ఇంకా ఊపిరికి తీసుకోవడం కూడా వాళ్ళు పర్మిషన్ అడగాలన్నా,
అని చెప్పి ఆమె ఎమోషనల్ అవుతారనమాట. యాక్చువల్లీ సంజన గారు అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, తను ఓనర్గా ఉన్నప్పుడు, లేదా తను టెంపరీగా ఓనర్గా ఉన్నప్పుడు, లేదా తను కెప్టెన్గా ఉన్నప్పుడు, తన అండర్లో ఎవరైతే కుకింగ్ మానిటర్ ఉంటారో, సో ఆ మానిటర్ వేరే వాళ్ళు వంట చేయడానికి అలౌ చేయనివ్వకుండా ఈమె చేసింది. వేరే వాళ్ళు వంట చేస్తుంటే కుకింగ్ మానిటర్ని క్వశ్చన్ చేసింది. సో మన డెమోన్ పవన్ అదే క్వశ్చన్ చేస్తారు. లాస్ట్ టైము మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు వేరే కుకింగ్ మానిటర్ అలా చేపిస్తుంటే మీరు ఎందుకు ఒప్పుకోలేదంటే, ఎమర్జెన్సీలో అవసరం అండి, ఎమర్జెన్సీలో వాడుకుంటామని ఈమె చెప్తున్నారు. కానీ బట్ అక్కడ ఎవరైతే మానిటర్స్గా ఉంటారో వాళ్ళ జాబ్ ఏంటి, వాళ్ళ రోల్ ఏంటి అనేది వాళ్ళు కరెక్ట్గా వాళ్ళకి తెలుసు. కాబట్టి ఆ రోల్ని దాటి మీకు నచ్చని పర్సన్, మీకు ఇప్పుడు లాస్ట్ టైము మీకు హరీష్ గారు నచ్చలేదు స్టేజ్ మీద, అండ్ సరే అని చెప్పి మీకోసం, మీ అందరి కోసం, మీరు ఎస్పెషల్లీ మీరు బాధపడుతున్నారని చెప్పి మీకోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళందరూ కూర్చొని ఒక డెసిషన్ తీసుకొని, కలెక్టివ్ డెసిషన్ తీసుకొని నైట్కి నైట్ మార్చి ఆ పర్టికులర్ పర్సన్ పెట్టారు, అక్కడ అసైన్ చేశారు. సో ఆ పర్టికులర్ పర్సన్ అసైన్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు వచ్చి ఆ పర్సన్ తోటి మీకు మళ్ళీ 1-to-1 గొడవ జరిగి, కోల్డ్ వార్ జరిగి, ఆ పర్టికులర్ పర్సన్ కూడా మళ్ళీ తీసేయండి, ఆ పర్టికులర్ పర్సన్ చేస్తే నేను తిన్ను అంటే ఇంక మళ్ళీ వేరే వాళ్ళని పెట్టాలా? ఇంక మళ్ళీ శ్రీజాని పెట్టాలి. శ్రీజాని పెడితే మళ్ళీ శ్రీజాతో అలా జరిగితే మళ్ళీ వేరే వాళ్ళని కళ్యాణ్ తీసుకురావాలి. కళ్యాణ్తో జరిగితే ఇంకెవరున్నారు? నలుగురే ఉన్నారు అక్కడ. డెమోన్ పవన్ కెప్టెన్ ఇంక నలుగురే ఉన్నారు అక్కడ, ఇంకెవరిని పెట్టాలి? మీకు పర్టికులర్ పర్సన్తో నచ్చకపోతే ఆ పర్టికులర్ పర్సన్తో మీకు గొడవ అయినప్పుడు, ఆ పర్టికులర్ పర్సన్ మీకు నచ్చినప్పుడు మీరు నామినేషన్స్లో చూసుకోవాలి, లేదంటే మీరు 1-to-1 కూర్చొని మాట్లాడుకోవాలి, లేకుంటే ఇంకేదైనా టాస్క్లో మీ ప్రతాపాలు చూపించుకోవాలి. కానీ ఫుడ్ దగ్గర మీకు నచ్చలేదు కాబట్టి పర్సన్ మార్చాలి, ఆ పర్సన్ పెడితే నేను తినను. లాస్ట్ టైం మాస్క్ మ్యాన్ చేసినప్పుడు కూడా మీకు నచ్చలేదు కదా అదే టైంలో. మరి ఇప్పుడు మీరు చేసింది ఏంటి? మాస్క్ మ్యాన్ చేసినప్పుడు తప్పు అనిపించారు మీకు, మీరు చేస్తే మీకు తప్పు అనిపించట్లేదా? ఏం కావాలి మేడం మీకు అని చెప్పి డబ్బులు అడిగితే, ప్రాణం కావాలి, నాకు కొంచెం ప్రాణం కావాలి ప్లీజ్, మీరు నాకు ఏం చెయ్యొద్దు అని చెప్పి అంటారు. ఏంటి ప్రాణం ఎందుకు, అంత ఎందుకు? మీరు అసలు ఇంత గొడవ జరగడానికి, ఇంత పెద్ద రప్చర్ అవడానికి కారణం ఎవరని వెనక్కి తిరిగి చూసుకుంటే సంజన గారే కనిపిస్తుంటారు నాకు అక్కడ. ఎందుకంటే సంజన గారు ఒక పర్సన్ ఎవరైతే చేపించుకోవాలనుకున్నారో దివ్యానికిత చేత, వీలైతే అమ్మాయి మీద కోపం ఉంటే అమ్మాయి చేత ఇంకా కావాల్సిన వంటలు చేపించుకొని తినాలే కానీ దర్జాగా ఆ అమ్మాయి చేస్తే నేను తిన్నానని చెప్పి అంటే, సో మీరు ఆ అమ్మాయిని పర్సనల్గా తీసుకున్నారు. బిగ్ బాస్ హౌస్లో పర్సనల్గా తీసుకోకూడదు ఎప్పుడు. అవకాశాలు తీసుకోవాలనుకున్నా కానీ నామినేషన్స్లోనే వేరే చోట తీసుకోవాలి. కానీ కలెక్టివ్గా అందరికీ టెనెంట్స్, ఓనర్స్ అందరికీ కలిపి ఒక పర్టికులర్ పర్సన్ ఫుడ్ వండుతున్నప్పుడు మీరు నాకు వద్దు, మీరు వేరే పర్సన్ వండాలంటే ఎలా వండుతారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క అసైన్ ఉన్నారు కదా. సో టెనెంట్స్ మాత్రమే వర్క్ చేయాలి. అక్కడ ఉన్న టెనెంట్స్ ఎంతమంది ఉన్నారు? 7 టెనెంట్స్ ఉంటే 2 పోయారు, 5 ఉన్నారు. దాంట్లో ఒకరు కెప్టెన్ అయి ఉన్నారు, 4 ఉన్నారు. 4 ఎన్ని పనులను చేస్తారు? వంటకు ఒకళ్ళు ఉన్నారు, క్లీనింగ్ ఒకళ్ళు ఉన్నారు, బాత్రూమ్ క్లీనింగ్ ఒకళ్ళు ఉంటారు, వెజల్స్కి ఒకళ్ళు ఉంటారు, బట్టలకి ఒకళ్ళు ఉంటారు. బట్టలు కూడా లేరు యాక్చువల్లీ. ఇంతమంది పనులు చేసుకుంటా ఉంటే ఎలా చేస్తారు? మీకు స్పెషల్గా మీకు కొత్త వాళ్ళు వచ్చి ఎలా వర్క్ చేసి వెళ్తారు మీకోసం? మీకు ఆ పర్టికులర్ పర్సన్కి మంచి తనుజ యాక్చువల్గా ఇదే పాయింట్ మాట్లాడుద్ది, కరెక్ట్ పాయింట్ మాట్లాడుద్ది తనుజ. మీకు ఏదైనా పర్టికులర్ పర్సన్ తోటి ఇష్యూ ఉంటే మీరు చూసుకొని మాట్లాడుకోవాలి. కానీ ఫుడ్ మానిటర్ దగ్గరికి వచ్చి, నా ఫుడ్ మానిటర్ దగ్గరికి వచ్చి, నా టెరిటరీలోకి వచ్చి మీరు అక్కడ చేయడం అనేది కరెక్ట్ కాదండి అని చెప్పి ఆమె మాట్లాడతారు. దాని తర్వాత నెక్స్ట్ అమ్మ బయటికి వెళ్ళిపోతూ నాకేం వద్దండి కెప్టెన్ గారు, నాకేం వద్దని చెప్పి వెళ్ళిపోతూ, అమ్మాయి అయ్యింది, ఓకే నేను అమ్మాయి అయి ఉంటే కనిపిస్తాను కదా, సో నేను కనిపించట్లేదు కదా, నా వయసు ఎక్కువ అమ్మాయి అయితే మీకు కనిపిస్తారు, నేను మీకు కనిపించట్లేదు కదా, సో నేను అమ్మాయి కాదండి, అది నా వయసు అలా ఉంది, నా ఏం చేసిన తప్ప. ఎంత దారుణమైన స్టేట్మెంట్ అంటే అది, ఎంత డీగ్రేడింగ్గా మాట్లాడడం అంటే ఒక పర్టికులర్ పర్సన్, ఆ పర్సన్ తిరిగి గట్టిగా ఏం మాట్లాడలేదు కాబట్టి సరిపోయింది. కానీ వేరే వాళ్ళు అంటే మాస్క్ మ్యాన్ అంటే ఊరుకునేవాడు అక్కడ, బర్నీ గారు అయితే ఊరుకునే వాళ్ళు అక్కడ. ఇంకొకరు ఎవరైనా రాము రాతోడే అతను గట్టిగా మాట్లాడలేదు కానీ పక్కనే మాట్లాడుతాడు, ఈరోజు నిన్న నింది రేపు నువ్వు అమ్మాయిలకి మాత్రమే చేస్తావు, రేపు నన్ను కూడా అనుద్దు కదా అదే మాట అని. వేరే వాళ్ళు ఎవరైనా ఊరుకుంటారు ఆ మాట అంటే? అది ఎంత డీగ్రేడెడ్ స్టేట్మెంట్ అది. వచ్చి మాట్లాడుతూ ఉంటారు, తర్వాత బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే డెమోన్ పవన్ వచ్చారు, రితుతో మాట్లాడుతూ ఉంటే డెమోన్ వచ్చి అడుగుతారు రితుని, నీకోసం నేను ఏమైనా స్పెషల్గా ఏమైనా చేశానంటే లేదంటది. కొమ్ముకు సైలెంట్గా ఆ మాట ఆ ముందు క్వశ్చన్ ముందు అడిగి వెళ్ళిపోతారు కామ్గా. అసలు మామూలుగా లేదండి. నెక్స్ట్ ఇమ్యూనిటీ టాస్క్ పెడతారనమాట. ఇమ్యూనిటీ టాస్క్ కోసం 6 టీంలు డివైడ్ చేస్తారు, 13 మంది ఉంటారు. సో ఒక కెప్టెన్ కాబట్టి మిగిలిన 6 టీంలు డివైడ్ చేస్తారు. 2 టీములు లోపలికి వెళ్ళాలి, గేమ్ ఆడాలి. సో ఏదైతే ఆ పెద్ద ఫుట్ బోర్డ్ ఉంటుందో, సో దాని మధ్యలో ఉన్న వాటిలన్నిటి ర్యాపర్స్ ఏవైతే ఉంటాయో ఆ కవర్స్ని చించి
పైకెక్కి 3 స్టార్స్లో 2 స్టార్స్ ఎవరైతే తీసుకొస్తారో ఆ టీంకి ఇమ్యూనిటీ టాస్క్ కోసం వాళ్ళు ఫస్ట్ రౌండ్లో వాళ్ళు విజేత సాధించినట్టు అనమాట. యాక్చువల్లీ టాస్క్ ఎలా పెట్టాలని అనుకున్నారు. సో మొత్తం 6 టీంలు ఉంటాయి, 3 సార్లు వెళ్తారు, 3 రౌండ్లు వెళ్తారు, ఒక టీం మాత్రమే గెలుస్తుంది. అంటే మొత్తం ఒక్కొక్క టీంకి 2 లెక్కలు ఉంటారు, మొత్తం 3 టీములు గెలుస్తారు. 6 పర్సన్స్ ఉంటారు. ఆ 6 పర్సన్స్లో 3 టీముల నుంచి ఆ 2లో నుంచి ఒకళ్ళు ఎవరైతే నెక్స్ట్ టాస్క్ ఆడతారో వాళ్ళిద్దరు మాట్లాడుకొని ఆడాలన్నమాట గేమ్. అలా డిజైన్ చేసిన టాస్క్ ఇది నాకు అనిపిస్తుంది. అంటే ఇప్పుడు 3 టీములు గెలుస్తాయి కదా, 3 టీంలో ఇద్దరు ఉంటారు కదా, దాంట్లోంచి వాళ్ళే మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒక్కొక్కరు రావాలి. అండ్ ఇంకొక పర్సన్ని మన ఎవరైతే ఓడిపోయి ఉన్నారో సో ఆ 3 టీముల నుంచి ఒక పర్సన్ని మనోడు సెలెక్ట్ చేస్తాడు అనుకుంటా. నాకు తెలుసు, ఒక 4 పెట్టారు కాబట్టి చెప్తున్నా, రివర్స్ ఇంజనీరింగ్ చేస్తుంటే. సో అలా ఆడతారు అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్లీ గేమ్ వేరేలాగా జరిగింది. ఇక్కడ డెమోన్ పౌంది చాలా పెద్ద మిస్టేక్ ఉంది. ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద మిస్టేక్ యాక్చువల్ ఇది. సో ఇమ్మాన్యుల్, సంజన గారు వెళ్తారు అండ్ దివ్య సుమన్ వెళ్తారు, వీళ్ళిద్దరు వెళ్తారు. దివ్య సుమన్ వెళ్ళినప్పుడు ఇద్దరు అటు స్టార్స్ కోసం వెళ్ళినప్పుడు ఫస్ట్ స్టార్ వచ్చేసరికి దివ్య వాళ్ళు తీసుకొస్తారు, సుమన్ వాళ్ళు. అండ్ నెక్స్ట్ స్టార్ వచ్చేసరికి సంజన వాళ్ళు తీసుకొస్తారు. 3వ స్టార్ కోసం దివ్యని ఆపుతారు. సో దివ్యాని మనోడు ఇమాన్యుల్ పట్టుకుంటాడు. సంజన పైకెళ్ళమ్మా అని తీసుకురమ్మంటారు. ఈ లోపల మనోడు యాక్చువల్గా సుమన్ గారు కూడా కిందకు వస్తుంటాడు ఈ అమ్మాయిని విడిపించడానికి. బట్ ఆయన కూడా పైకి వెళ్ళిపోయి స్టార్ తీసుకొస్తారు. బట్ తీసుకొచ్చిన తర్వాత ప్రాబ్లం ఏంటంటే దివ్య వాళ్ళ దాంట్లో ఇక్కడ యాక్చువల్గా మనోడు చూడకుండా వదిలేసి ఉంటే ఓకే దివ్య వాళ్ళు గెలిచేస్తారని చెప్పేస్తే ఓకే. బట్ ఇతను వెళ్ళి చెక్ చేసిన తర్వాత క్వశ్చన్ చేస్తాడు అనమాట. ఓకే కన్క్లూజన్ ఇస్తాడు, విన్నర్ని డిక్లేర్ చేస్తాడు. చూసినప్పుడు క్లియర్గా కనిపిస్తుంది కదా అక్కడ ఆల్రెడీ. సో దివ్య, నిఖిత వాళ్ళ దాంట్లో రెండు ఇంకా చినక్కుండా క్లియర్గా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకు ఇవ్వలేదు అంటే ఇతను కూడా కోపాన్ని క్యారీ చేశాడు ఇక్కడ. డెమోన్ పవన్ కూడా సంజన గారి మీద ఉన్న కోపాన్ని ఇక్కడ క్యారీ చేసి సంజన గారికి ఇవ్వలేదేమో నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనోడు వెళ్ళి చూశాడు. సరే వెళ్ళి చూడకుండా ఉంటే బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద సర్లే వదిలేయచ్చు. బట్ వెళ్ళి చూసి చెక్ చేసి పేపర్లన్నీ చెక్ చేశాడు. ఇటువైపు చూశాడు, అటువైపు చూశాడు. ఇటువైపు క్లియర్గా వీళ్ళ దాంట్లో కనిపిస్తూ ఉన్నాయి కదా రెండు. ఓకే నీకు అనుమానంగా ఉంది, అది నీట్గా కనిపిస్తూ ఉంది, అది చినిగిందా లేదా అని దగ్గరికి వెళ్ళి చెక్ చేయాలి కదా. అలా చెక్ చేయకుండా చూసి ఓకే దివ్య వాళ్ళు గెలిచేశారని చెప్తే ఆమె మీద నా కోపం ఏదైతే ఉందో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసినట్టే నాకు అనిపించింది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో తర్వాత గ్యాప్ అనమాట. సంజన గారు ఫ్లోరా తోటి హరీష్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అనమాట. అక్కడ హరీష్ చాలా బేబీ, అసలు తన బేబీ అంటే బేబీ యాటిట్యూడ్ తంది. సో మీరు 100%, నాకు 200% మనం సెన్సిటివ్ ఉండొచ్చు, తను 500% సెన్సిటివ్ ఉంటాడు. సో తనని కొంచెం స్లోగా డీల్ చేయాలి. తను ఒక స్టబన్ కిడ్. సో తనని డెలికేట్గా మనం డీల్ చేద్దాం అది ఇది అని చెప్తారనమాట. అంటే తనకి ఏదైతే మళ్ళీ ఇటు సైడ్ తనకి పవర్ లేదు కదా, సో ఇటు సైడ్ నుంచి మళ్ళీ పవర్ తెచ్చుకోవడం కోసం మాకు కొంచెం సైన్యాన్ని పోగేసుకోవాలి కదా. సో అందుకని మనల్ని సర్వర్ చేస్తాం అనమాట ఈమె. సో మీకు అతను బాగా చేస్తాడు, ఎగ్బూర్ చేస్తాడు, మీకు కూడా కావాలని చెప్పండి ఫ్లోరా గారు అంటే తను కూడా ఓకే అంటారు అనమాట. దాని తర్వాత బర్నీ గారు, తనుజ గారు వెళ్తారు, హరీష్ గారు, ఫ్లోరా గారు వెళ్తారు. వీళ్ళు కావాలని ఫౌల్ గేమ్ ఆడతారు. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా స్టార్స్ని గెలుచుకోవాలి, ఇమ్యూనిటీ తెచ్చుకోవాలనే ఉంది తప్పితే అసలు గేమ్ని ఎలా ఆడాలి, ప్రాపర్గా గెలవాలి, ఫస్ట్ ఇవన్నీ పగలగొట్టాలి, చిన్నగొట్టాలి. ఒకవేళ వాళ్ళు స్టార్స్ తీసుకెళ్ళిపోయినా కానీ వాళ్ళు చిన్నకపోతే మీది చినుగుంటే మీకే ఇస్తారు ఖచ్చితంగా. ఆ బెనిఫిట్ ఆఫ్ డౌట్ అయినా కానీ, లేకపోతే వాళ్ళు తప్పుగా గేమ్ ఆడారు కాబట్టి ఆ ఫౌల్ గేమ్ ఆడితే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతే ఆబ్వియస్లీ మీరే విన్నర్స్ కదా. సో ఏదైతే చిన్నగొట్టే దాని మీద ఉండాలి. చిన్నగొట్టిన తర్వాతే స్టార్ని తాకాలి. మొత్తం చిన్నగొట్టేసిన తర్వాత ఒక మొత్తం కింద అన్ని చినిగిపోయిన తర్వాత వెళ్ళి ఒక స్టార్ని తీసుకొచ్చి కిందకి రావాలి. మళ్ళీ ఇంకో స్టార్ కోసం పైకి వెళ్ళి ఇంకో స్టార్ని తీసుకురావాలి. మొత్తం ఫస్ట్ చిన్నగొట్టేయాలి. ఫస్ట్ స్టార్ ముట్టుకోవాలన్నా మొత్తం చినిగిపోవాలి. సో ఎవ్వరు అలా చేయలేదు. సో వీళ్ళు చేయలేదు, నాట్ రిజల్ట్ ఇస్తారు. మనోడు వెళ్ళి చెక్ చేస్తారు. మరి ఫస్ట్ రౌండ్లో ఎందుకు చెక్ చేయలేదు? సేమ్ లాస్ట్ రౌండ్లో కూడా శ్రీజ, మనోడు రాము వెళ్ళినప్పుడు, కళ్యాణ్, రితు వెళ్ళినప్పుడు కూడా రితు రామును ట్యాకిల్ చేస్తుంది అనమాట. విచ్ ఇస్ ఎ గుడ్ మూవ్. యాక్చువల్గా గట్టిగా ట్యాకిల్ చేస్తుంది. బట్ కళ్యాణ్ ఆవేశంలో ఉన్నాడు, సో చేయలేకపోతాడు అనమాట. సో ఫస్ట్ అన్ని పగలు కొట్టి తర్వాత దాన్ని టచ్ చేయాలి. సో వాళ్ళు ఒక్కటి మిస్ అయిపోతారు. తర్వాత అందరూ తెచ్చేసుకున్న తర్వాత అప్పుడే పగలు కొడుతున్నారు. అది ఫౌల్ గేమ్ కదా. ఫస్ట్ అన్ని పగలు కొట్టేసిన తర్వాత స్టార్ని టచ్ చేయాలి. అలా స్టార్ని టచ్ చేయకపోతే ఖచ్చితంగా అది ఫౌల్ కిందే లెక్క. టచ్ చేస్తే ఫౌల్ కిందే లెక్క. సో ఇది జరుగుతుంది అనమాట. దీని తర్వాత ఒక పెద్ద ఇష్యూ అయింది. సో సంజన గారు యాక్చువల్గా బయటకు వెళ్ళి ఫుడ్ తిన్న తర్వాత మళ్ళీ వచ్చి లోపల కూర్చోంటారు. నా ఎగ్ తోటి నేను హరీష్ గారితో ఎగ్ బూర్చి అవి వేయించుకుంటానంటే లేదు, హరీష్ గారిని వద్దినప్పుడు బర్నీ గారు నేను వేస్తా అన్నప్పుడు తనుజ అక్కడే ఉంటారు. సో ఆమె తినట్లేదు ఫుడ్. సో దివ్య వాళ్ళు వేస్తే తినరా అంటున్నారు. నేను వేస్తేనే తప్పితే ఎవరు వేస్తే తిన్నంటున్నారు. సో నేను వేస్తానంటే తనుజ ఒప్పుకోద్దు దానికి. సో ఎందుకంటే ఆ అమ్మాయి ఫుడ్ మానిటర్ కాబట్టి, సో వేరే ఎవరో ఒక్కొక్క పర్టికులర్ పర్సన్ కోసం తిన్నాను ప్రతిసారి వేయించాలంటే ఒక్కసారికి లీనియన్స్ ఇస్తే అందరికి లీనియన్స్ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో అందుకని చెప్పి వద్దు అంటారు. సో డెమోన్ కూడా అలా కుదరదు, మీకు ఏం కావాలో చెప్పండి నేను అది చేపిచ్చిస్తానంటే నాకు వద్దండి, నాకు ఏం అవసరం లేదండి, నా ఫుడ్ నా ఎగ్ నాకు ఇచ్చే నెత్తి మీద పెట్టుకొని తిరుగుతాను,
ఆ ఒక్క గుడ్డుకి ఏందండి, ఒక చిన్న దానికి ఇంత చేస్తున్నారు ఏంటంటే, మీరు కెప్టెన్గా ఉన్నప్పుడు మీరు ఇలా చేశారు కదండి, దానికి మీ ఎవరేమైనా అన్నారా, మీకు ఒక న్యాయం మాకు న్యాయం అంటే అది ఎమర్జెన్సీ అండి. ఏంది ఎమర్జెన్సీ పక్క, ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ ఏముంది, ఇప్పుడు అంత ఎమర్జెన్సీ, మీరు కోపం వస్తే మీకు ఎమర్జెన్సీ అయిపోద్దా? మీరు కోపపడి దివ్య నిఖిత మీద మీరు అలిగితే దానికి ఎవడేం చేస్తాడండి బాబు? అస్సలు ఎంత దారుణం అంటే, ఆ అబ్బాయిని ఇంకా డిగ్రేడ్ చేస్తేనే మాట్లాడుతూ ఉన్నారు, తనూజాని డిగ్రేడ్ చేస్తే మాట్లాడుతూ ఉన్నారు. దాని తర్వాత యాక్చువల్గా కెప్టెన్సీ టాస్క్ జరిగింది, సెకండ్ రౌండ్ జరిగింది. సో దివ్య నిఖిత ఎవరైతే మన సుమన్ శెట్టి గారు గెలిచారో వాళ్ళిద్దరు కలిసి ఇంకొక ఇద్దరిని సెలెక్ట్ చేసుకోవాలి. తనూజ గారిని ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకు తనూజ గారిని ఫ్లోరా గారిని సెలెక్ట్ చేసుకున్నారంటే, సో వాళ్ళిద్దరు వస్తే సో మిగిలిన వాళ్ళందరికీ వేరే వాళ్ళు ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి అనవసరంగా ఇమ్యూనిటీ వచ్చింది. వీళ్ళని సెలెక్ట్ చేసుకుంటే వీళ్ళు కొంచెం ఉంటారు కాబట్టి టాస్క్ అయినా పర్లేదు, కొంచెం మనం గట్టిగా ఆడొచ్చు, మన టాస్క్లు గెలిస్తే పెడితే వాళ్ళిద్దరు ఒక టీం వాళ్ళిద్దరు ఒక టీం అయితే గెలవచ్చు అని అనుకుంటారు. బట్ అది వేరే టాస్క్ లాగా పెడతారు. దీనికి కూడా అమౌంట్ సంచాలకుగా ఉంటారు. 4 రౌండ్లు ఉంటాయి. యాక్చువల్గా 4 రౌండ్ల మీద నలుగురు బ్రిడ్జ్ మీద నిలబడతారు. ఒక 3 బ్రిక్స్ పెట్టాలన్నమాట ఆ బ్రిడ్జ్ కంప్లీట్ అవ్వాలంటే. సో కంటెస్టెంట్ చేతులు, ఎవరీ కంటెస్టెంట్ చేతిలో 2 బ్రిక్స్ ఉంటాయి. సో ఒక 4 నిలబడి ఉంటారు. సో ఒక్కొక్క బజర్కి ఒక్కొక్కళ్ళు వస్తూ ఉంటారు. ఒక్కొక్కళ్ళు వచ్చినప్పుడు ఆ 4 మేనిఫెస్ట్ చేసుకోవాలి. ఈ పర్టికులర్ పర్సన్ ఇద్దరికి ఒకటే ఇవ్వచ్చు, లేకుంటే చెరొకటి ఇవ్వచ్చు అనమాట. సో అలా ఫస్ట్ ఇమాన్యుయల్ పిలిచినప్పుడు ఇమాన్యుయల్ తోటి దివ్య నిఖిత మాట్లాడతారు, అందరూ మాట్లాడతారు. దివ్య నిఖిత కొంచెం బాగానే మాట్లాడతారు. బట్ మనోడు సుమన్ శెట్టికి ఇస్తారు, తనుజాకి ఇస్తారు. దీని తర్వాత డెమోని కొంచెం ఇంట్రెస్టింగ్గా మార్పించవచ్చు. అనవసరంగా అదే ఒక తుప్పాస్ గేమ్, ఇమ్యూనిటీ గేమ్, బట్ దాన్ని ఇంకా దరిద్రంగా మార్చాడు డెమోను. తర్వాత మాస్క్ మ్యాన్ పిలిచుంటే మాస్క్ మ్యాన్ ఖచ్చితంగా ఫ్లోరాకి దివ్యాకి ఇచ్చుండేవాడు. ఓకేనా, అప్పుడు నలుగురికి 4 ఒకట్లు అయ్యి ఉండేవి. దాని తర్వాత సంజన గారిని, దాని తర్వాత కావాలంటే మీరు భరణి గారిని పిలిస్తే సో భరణి గారు సుమన్ శెట్టి గారికి తనుజ గారికి ఇచ్చేవాళ్ళు. దాని తర్వాత మీరు మళ్ళీ సంజన గారిని పిలిచుంటే సంజన గారు ఖచ్చితంగా ఫ్లోరాకి ఒకటి ఇచ్చేవాళ్ళు, సుమన్ శెట్టి గారికి కానీ, లేకుంటే సుమన్ శెట్టి గారి మీద కూడా కోపం ఉంటే దివ్య నిఖిత కానీ వాళ్ళిద్దరిలో మళ్ళీ ఒకరికి ఇచ్చేవాళ్ళు, లేదా సుమన్ శెట్టి గారికి రెండోది ఇచ్చేవాళ్ళు. సో కొంచెం ఇంట్రెస్టింగ్గా మారేది. దాని తర్వాత ఇంకొక పర్సన్ తీసుకొచ్చింటే బాగుండేది. ఇప్పుడు పర్టికులర్గా మీరు ముగ్గురిని ఒకేసారి తీసుకురావడం, ఆల్రెడీ శ్రీజ మాట్లాడుకోవటం, సో వాళ్ళని నామినేషన్స్లో ఉండాలి, వీళ్ళు నామినేషన్స్లో లేకపోయినా పర్లేదు, వీళ్ళు ఆల్రెడీ సేవ్ అయిపోతారు కాబట్టి వీళ్ళకే ఇద్దామని చెప్పి ఆల్రెడీ ఆ అమ్మాయి గేమ్ ప్లాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇమాన్యుయల్తో అందరితో. ఇదన్నమాట జరిగింది ఓవరాల్గా. సో తనూజ గారికి అండ్ మన సుమన్ శెట్టి గారికి ఇమ్యూనిటీ వచ్చింది. మిగిలిన వాళ్ళందరూ ఏంటి పరిస్థితి ఏంటనేది మనకి ఇంకా కరెక్ట్గా తెలియదు అనమాట. సో ఇది సంగతి. సో ఇది రివ్యూ అన్నమాట. మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. కొంచెం గట్టిగానే అరుచుంటారు, ఓపిక కూడా పోయింది అసలు కంప్లీట్గా. సో లాస్ట్ వరకు 100 మంది అయినా చూస్తే ఆ 100 మంది కొంచెం లైక్ చేసి మీ కామెంట్ ఏందో మీరు చెప్తే, సో దాని తర్వాత ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం. అంటే జై హింద్ అండి.